ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. మామా ఏమైందిరా? ఎందుకు అట్లా మొగుడుపోయిన ముండే ఇడ్చినట్టు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పరా పువ్వా? మామా ఓర్ని కుత్తని కుట్టెనక గురువా మింగ ఇంకోసారి మామా అని ఇడిచినావు అనుకో, చెడ్డీలా షాకేసి చీరుతా. ఏమైంది చెప్పరా? అరే వాడికి ఏమైందో వాడి ముఖం చూస్తేనే నాకు అర్థమైందిరా. నేను చెప్తాను, ఉండరా పొట్టే. వీడికి బ్రెయినే లేదు, వీడికి నా బాధ అర్థమైందంట. ఇప్పుడు ఎన్ని ఎర్రి పువ్వుల మాటలు చెప్తాడో నా గురించి. అరే పొట్టి, నువ్వు 2 రోజుల నుంచి సరిత ఆంటీని కలవలేదు, అందుకే కదరా ఇలా బాధపడుతున్నావు. నీ అవ్వ మొగుడు సొమ్ము తిని మిండెడు పాట పాడినట్టు సరిత ఆంటీని కలుసుడేందిరా ఎర్రిపోక. మరి ఇంకేందిరా? సరిత ఆంటీని కలుసుడంటే కాదంటున్నావు, మరి వట్టాలు గిట్లా జరిపోయినా ఏంటి చెప్పరా? అరే వట్టలు జారిపోడిందిరా నీ అవ్వ గండం పిల్లం ముండమోయ. అరే నేనే చెప్తారా మామా. అరే మళ్ళా మొదలు పెట్టినావు కదరా, ఎందుకురా మొగుడు పోయిన ముండే ఇడ్చినట్టు ఏడుస్తున్నావు? అరే నువ్వు ఇప్పుడు ఏమైందో చెప్పలేదనుకో, మేము ఈడి నుంచి మింగేస్తాం చెప్తున్నా. చెప్తా మామా. అరే నాకు ఒక్క పిల్ల సెట్ అయితే లేదురా మామా. నీ అవ్వ ఇవాళ రేపు 8th క్లాస్ పిల్లలకు ఉన్నారా లవర్లు, కానీ నాకు ఒక్క పిల్ల సెట్ అయితే లేదురా. నీ కామాన్ని కట్టెనగా కామేష్ గాడు నువ్వు అప్పటి నుంచి మొగుడు పోయిన ముండే ఇడిచినట్టు ఏడుస్తుంటే మేమేదో ఆంటీ కోసం ఏడుస్తున్నాం అనుకున్నాం కదరా పూక. మీకేంటి మామ, మీకు లవర్ ఉంది కాబట్టి ఎన్నైనా అంటావు, ఉంచుకున్న దానికి ఊరంతా చుట్టాలన్నట్టు. ఇప్పుడు ఏమైందిరా గుద్దకాకిలోడు అన్ని గుద్దులు ఏలు పెట్టి కెలికినట్టు మాట్లాడుతున్నావు? నీకు మొన్న అనుష దగ్గరికి తీసుకుపోతే ఏమన్నావురా? అనుష అయింది మామ ఆంటీలాగా ఉందన్నావు. గా పిల్ల అది వేని ముఖం మీద పువ్వు అని ఉంచి ఆడికెళ్ళి మింగేసింది. మామ ఏందిరా నువ్వు అనుషను దూరం నుండి చూస్తేనే వట్టాలు వణుకుతున్నాయి. ఇంకా దాన్ని లవ్ చేస్తే గుడ్లు జారి గువ్వలకు వస్తాయి. అయినా నిజంగా చెప్పాలంటే ఆ అనుష ఆంటీ లాగానే ఉందిరా. అరే అనుష గురించి వదిలే, నేను రాజీ దగ్గరికి పోయి మొత్తం సెట్ చేసి వచ్చి నిన్ను 2 నిమిషాలు మాట్లాడమని పంపితే ఏం మాట్లాడావురా పువ్వా? మంచిగానే మాట్లాడాను కదరా. ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చేసింది మాట్లాడకుండా పూకి. నువ్వు మంచిగా మాట్లాడితే ఆ అమ్మాయి ఎందుకు వచ్చేస్తుందిరా? డైరెక్ట్ గా ఆ అమ్మాయితోని కాటేసుకుందామంటావు అరా ఎర్రిపోవా? మనతో ఏదైనా డైరెక్ట్ గానే ఉంటది, మరి ఈ లవ్ పేరుతోనే టైం పాస్ చేసుడు ఉండదు. అరే మీరు నాకు పూరిని సెట్ చేస్తారా చేయరా? నువ్వు గిట్లనే ఉంటే నిన్ను ఏ పూరి దేకుతుంది పూకి. నీ కామం గుద్దని మింగా, నీ కామాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోరా, ఒక్క పూరైనా సెట్ అవుతుంది. అరే పొట్టి మా పోరి ఫోన్ చేస్తుందిరా, నేను పోతున్నా. లవర్ లేదని నింజను పట్టుకునేవు, కావాలంటే సరిత ఆంటీ కాడికి పోరా పువ్వా. పొట్టి నా లవర్ ఫోన్ చేస్తుందిరా, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంట, నేను పోతున్నా. నీకంటలు ఎవరు లేదు కాబట్టి ఆకు తెలియదు పువ్వు తెలియదు. పోరిని సెట్ చేయండి అంటే ఎటోడు అటు మింగేయండి. ఇప్పుడు నీ ఫ్రెండ్ జాతిని మింగా తాగడానికి పిలిస్తే బిచ్చగల ముఖం పెట్టుకుని ఒక్కొక్కడు మెల్లగా వస్తాడు. నేనే ఒక పోరిని సెట్ చేసుకుని చూపిస్తారా మీకు, అప్పుడు గోటులు పిసుక్కొని చావాలి మీరు. ఏంటి నువ్వు ఒక పోరిని సెట్ చేసుకుంటావా? ఇప్పుడు జోక్ చేయకరా, నవ్వేంత టైం లేదు పూక. నువ్వు ఇంట్లో పోయి పడుకోరా పొట్టి, ఎలాగో నీకు లవర్ లేదుగా. కావాలంటే సరిత అంటే ఇంట్లో సకినాలు ఇస్తుందంట, వెళ్ళి నువ్వు వేయి. నీ అవ్వ నాకే ఏ పోరి సెట్ కాదని చెప్తారా? రేపటి నుంచి నా యుద్ధం మొత్తం పోరీల మీదే. నా లక్ష్యం లవ్వు, నా గమ్యం పువ్వు. ఏ మాము ఎవరు నువ్వు? అప్పటి నుంచి నన్నే చూస్తున్నావు, నా దగ్గర చిల్లర లేవు. తినమ్మ పోయి దీనికి బిచ్చగాని లెక్క కనిపిస్తున్నానా? ఏ పోరే నేను చూడడానికి బిచ్చగాని లెక్క కనిపిస్తున్నానా? నేను బిచ్చగాన్ని కాదు. లేకపోతే రోడ్ క్లీనర్ పక్కకు జరగాల, నిన్ను చూస్తే అచ్చం అలానే కనిపిస్తున్నావు. దీని అవ్వగండం పిల్లం ఉండమోయ, దీనికి ఎట్లా చెప్పాలి? దీన్ని బుట్టలోకి పడేయడానికి వచ్చానని. నీ పేరేంటి పోరి? ఆకాశంలో ఒక చందమామ, రోడ్డు మీద ఇంకో చందమామ, ఒకేసారి 2 చందమామలు కనబడుతున్నాయి, అందుకే అడుగుతున్నా.
నా పేరు చిక్కి. ఇప్పుడు నా పేరు తెలుసుకున్నావు. నన్ను ఇప్పుడు కిడ్నాప్ చేసి వేరే వాళ్ళకు అమ్మాయి కదా. రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను ఆగమంగిడి చెయ్యవు కదా. దీని కళ్ళకు మరీ ఇట్లా కనబడుతున్నానే నేను. దీని కళ్ళలో కామిజాని కత్తులు. అయినా దీని పేరు భలే ఉంది, చిక్కి అని. నా పేరు చింటూ చిక్కి. నేను అడగలేదు నీ పేరు. గువ్వ మూసుకుని ఉండు. నాతోనికి పోరి సెట్ అయ్యేటట్లేదు కానీ గుడ్డు దానికి ఫోన్ చేద్దాం. వాడికైతే పులిహార కలుపుడు బాగా వస్తుంది. అరే ఏడునోరా. ఏమైందిరా అట్లా మాట్లాడుతున్నావు? ఆంటీ ఇంట్లోనైనా దూరి దొరికినమైంది. ఆంటీ ఇంట్లో దొరుకుడు కాదరా గుత్తగాకిలోడా. ఈడ బస్టాండ్ లో ఒక పిల్లని చూసినా దాన్ని ఎట్లనైనా సెట్ చేసుకోవాలి. నాతో నీకు అయ్యేటట్టు లేదురా. నువ్వు రారా పోక. అరే నా బండిలో పెట్రోల్ లేదురా, కొంచెమే ఉండేది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు బండి తీస్తే మా డాడీ కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతాడ్రా పొట్టి. నీ అవ్వ మీకు టైం చూసి గుద్ద మింగుడు బాగా అలవాటు కదరా ఎర్రిపోవా. ఈడికి వచ్చినాక లీటర్ పెట్రోల్ కొట్టిస్తా కానీ రారా. అరే నిజంగా కొట్టిస్తావుగా, మళ్ళీ ఆడికొచ్చినాక తలకాయ తమ్ముడు గుద్ద బామర్ది అన్నట్టు చేయవుగా. అరే గుడ్డు చేట తలకాయ మింగకురా. నువ్వు ముందు ఈడికైతే రారా. ఆడి నుంచి నువ్వు గుళ్ళే నేను సల్లి అన్నట్టు మాట్లాడకు. అరే వస్తున్నారా, ఎందుకు అట్లా వట్టాలు జారిపోయినట్టు మాట్లాడుతున్నావు? ఇగో 2 నిమిషాలు అక్కడ ఉంటావు, 3 నిమిషం నీకు ఆ పిల్లని సెట్ చేస్తా. మామ వచ్చినవారా? అగో తనేరా అమ్మాయి చిక్కి. ఎంత అందంగా ఉందో చూడు. నీళ్ళెవరికన్నా బాగుంది కదా. చిక్కియా? కుంపదీసి మన టింకు లవర్ చిక్కి కాదు కదా. చిక్కి? అరే ఈ చిక్కి మన టింకు గడి లవర్ రా ఎర్రిపోవా. మామ నీ కళ్ళు దెంగినాయి అనుకుంటారా? ఒకసారి మళ్ళీ చూడరా. ఇంత అందమైన అమ్మాయి టింకు వాడికి పడే ఛాన్సే లేదురా పోవా. నా కళ్ళు కాదురా, నీ కళ్ళే దెంగినాయి అనుకుంటా. తను చిక్కి టింకు వాడి లవరే. దెంగుడు రోగం ఇట్లా ఏమైనా లేచిందా ఏంట్రా నీకు? మామ నువ్వు నిజం చెప్పరా. ఏడు నుంచి నన్ను పంపేసి నువ్వు గా పూరిని సెట్ చేసుకుందాం అనుకుంటున్నావు కదా. అరే నాకు తిక్క దెంగనీయకు, నేను అసలే మెంటల్ నంజుడుకుని. నువ్వు గిట్లా గుద్దలో ఏలు పెట్టి కెలికే మాటలు మాట్లాడుకు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పు. మామ నాకు ఆ చిక్కి పూరి కావాలరా. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుంటావో, చేతులు పట్టుకుంటావో, వట్టాలు పట్టుకుంటావో నాకు తెలియదురా. అరే ఎర్రి పువ్వా, అదేమైనా చాక్లెట్ అడగంగానే కవర్ల నుంచి చాక్లెట్ తీసి ఇదిగో చీకరా అని ఇవ్వడానికి పూక. సరే రేపు వాళ్ళ ఇంటికి పోదాం మామ. కలవడానికి ఏమంటావు? ఏంటి వాళ్ళ ఇంటికి పోతావా? టింకు వాడికి తెలిసిందనుకో మన ఇద్దరిని వాళ్ళ నీళ్లు లేని బావిలో ఉచ్చబోసి పడేస్తాడ్రా ఎడ్డి బాడుకోవు. ముందు వీడి నుంచి ఇంటికి పోదాం పదరా పువ్వా, లేదంటే మన ఫేసులు చూసావా ఎలా ఉన్నాయో. బిచ్చగాళ్ళు అనుకుని తల ₹1 పడిసిపోతారా. చితినమ్మ జీవితం. చూడక ఒక అమ్మాయిని చూస్తే అది మా ఫ్రెండ్ గాడి లవర్ అయి ఉండాలా. ఈ టైంలో ఫోన్ ఒకటి. హలో ఎవరు? హలో నేనే మాట్లాడేది, గుర్తుపట్టలేదా? నువ్వు పెద్ద సెలబ్రిటీవి. నీ వాయిస్ చూసి గుర్తుపట్టడానికి ముందు నీ పేరేంటో చెప్పు. నేను పిచ్చి పూకి. ఏందిరా గువ్వ బలిసిందా? పూకి బూకి అని ఏమేమో అంటున్నావు. బుడుబుక్కుల పడకావు. నువ్వు మాటలు మంచిగా మాట్లాడు. నాకు గనక తిక్క దింగితే నీ మెడలేరుగా దింగుతా చెప్తున్నా. అయినా ఎవరు నువ్వు ఫోన్ చేసి బావిలో కప్పలాగా నా మీద ఒర్రుతున్నావు? నేను చిక్కి. పొద్దున్న రోడ్డు మీద చూసావు కదా, అప్పుడే మర్చిపోయావా పువ్వా? చిక్కి నువ్వా? ఒక్కసారిగా అందమైన వాయిస్ నా ఫోన్లో వినేసరికి మర్చిపోయా. ఏమైంది? ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు, నీతో ఒకసారి మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేసా. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. పిల్ల సెట్ గాని టింకు అడిగి తెలిస్తే ఉచ్చబోసి కాలబెడతాడు నన్ను. గైస్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.